అనగనగా రావులపాలెం అనే ఊరు. ఆ ఊళ్ళో ఉన్న అన్నపూర్ణమ్మ అనే ధనవంతురాలికి శరత్ అనే కొడుకు ఉండేవాడు. శరత్కు చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అన్నపూర్ణమ్మే శరత్ను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. ఇక శరత్కు పెళ్లిడు రావడంతో త్వరలోనే వాడికి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకుంటుంది. ఏరా శరత్, నీ చదువు అయిపోయింది కదా, త్వరలో ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా, కొంతకాలం ఆగమ్మా. చూడు శరత్, నీకిప్పుడు పెళ్లి అవసరం లేదేమో, కాని నాకు నీ పెళ్లి చూడాలనుందిరా. అదేంటమ్మా అంత తొందరే ఉంది? మొన్ననే కదా నా చదువు పూర్తయింది. అది కాదురా, చిన్నప్పుడే మీ నాన్నగారు పోవడంతో ఇంతకాలం నేను ఈ ఆస్తి వ్యవహారాలు చూసుకునే హడావిళ్ళు పూర్తిగా అలసిపోయున్నాను. నాకు ఇక విశ్రాంతి కావాలి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడలి పిల్లని ఇంటికి తీసుకొస్తే ఈ ఇంటి వ్యవహారాలు అవి ఆ కోడలి పిల్లకి, మన ఆస్తి వ్యవహారాలు నీకు అప్పచెప్పి నేనిక విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నానురా. అమ్మో, నువ్వు చాలా పెద్ద పథకమే వేసావమ్మా. అంతేనా, ఇంకా ఏమైనా ఉందా? ఎందుకు లేదురా, 1 సంవత్సరం తిరిగేలోపు మీరు నాకు మనవణ్ణిస్తే వాడితో ఆడుకుంటూ హాయిగా కాలం గడిపేస్తాను. సర్లేమ్మా, నాన్న లేకపోయినా నన్ను ఎంతో ప్రేమగా పెంచావు. నాకు ఏది కావాలంటే అది సమకూర్చి నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నావు. ఇక నువ్వు ఎలా అనుకుంటే అలా చేయి, నీ ఇష్టం అమ్మా. నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? అలా కొడుకు పెళ్లికి ఒప్పుకోవడంతో చాలా సంతోషిస్తుంది అన్నపూర్ణమ్మ. వెంటనే ఓ మంచి సంబంధం చూసి శరత్కు విద్య అనే పిల్లనిచ్చి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి కాపురానికి తెచ్చుకుంటుంది. చూడమ్మా కోడలి పిల్ల, నేను నా కొడుకుని ఈ రోజు నుండి నీ చేతుల్లో పెడుతున్నాను. వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. అలాగే నాకు కూతుళ్లు లేని లోటు కూడా నువ్వే తీర్చాలమ్మా. అలాగే అత్తయ్య, పెళ్లి చేసుకున్న అత్తారింటికి రావాలంటే నాకు చాలా భయం వేసింది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ భయం అంతా పోయింది. మీరు చెప్పినట్లు నడుచుకుంటానత్తయ్య. అలా కోడలితో చక్కగా కలిసిపోతుంది అన్నపూర్ణమ్మ. అలా కొంతకాలం గడిచేసరికి అత్తవారింటి పద్ధతులన్నీ తృప్తికరంగానే అనిపించాయి కోడలు విద్యకు. ఇక అన్నపూర్ణమ్మ ఎవరేం అడిగినా కాదనకుండా, చేతికి ఎముక లేకుండా దానం చేస్తూ ఉంటుంది. ఇక కోడలు పిల్ల విద్యకు కొంత పిసినారితనం ఉంది. అందువల్ల ఇలా దానం చేయడం మాత్రం విద్యకి ఏమాత్రం నచ్చలేదు. ఇదిలా ఉండగా, అమ్మా విద్య, త్వరలో దసరా పండుగ వస్తోంది కదా, ఆ 9 రోజులు మన ఎస్టేట్లో పనిచేసే వాళ్ళందరికీ అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో రావాలి సుమా. అత్తయ్య, నేనొక ప్రశ్న అడిగితే మీరు ఏమీ అనుకోరు కదా? ఏంటమ్మా అడుగు. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు చెప్పు. ఏం అడగాలనుకుంటున్నావు? నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు అడిగిన వారికి అడగని వారికి కూడా కాదనకుండా దానం చేసుకుంటూ పోతున్నారు. మన దగ్గర పనిచేసే వారి పిల్లల చదువులకు బట్టలకు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. దానివల్ల భవిష్యత్తులో మనకు సమస్యలు రావా అత్తయ్య? అయ్యో పిచ్చి తల్లి, మనకున్న ఆస్తితో పోలిస్తే నేను చేసే దానం ఏ పాటిదమ్మా. అయినా మన దగ్గర పనిచేసే వాళ్ళంతా సంతోషంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉండి మరింత సంపాదించగలుగుతాం కదా తల్లి. అయినా నువ్వివేమీ మనసులో పెట్టుకోకు. నేను ఎంత దానం చేసినా తరగని ఆస్తి మన దగ్గరుంది. నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. అత్తగారు అలా చెప్పేసరికి ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది విద్య. కాకపోతే అత్తగారు చేసే దానాలు మాత్రం ఆమెకు నచ్చడం లేదు. తన భర్త ఎంతో కష్టపడి సంపాదించిందంతా అత్తగారిలా దాన ధర్మాల కింద తగిలిస్తున్నందుకు విద్య బాధపడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఓ రోజు విద్య తన భర్త శరత్తో ఇలా అంటుంది. యాండి, చాలా రోజులుగా మీకు సంగతి చెబుదాం అనుకుంటున్నాను. ఏంటి విద్య, ఏం చెప్పాలనుకుంటున్నావు? మరి అత్తయ్య గారు చేసే దానాలు రోజు రోజుకి అంతు లేకుండా పోతున్నాయి. అది ఆవిడతో కూడా చెప్పాను, కానీ ఆవిడ ఏమీ మారలేదు. మన ఆస్తి అంతా ఇలా దానాలు చేసుకుంటూ పోతే మనకేం మిగులుతుందండి? ఓ అదా, ఆ విషయంలో అయితే నువ్వేం చింతించకు విద్య. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అమ్మింతే. అందులో ఆవిడికి ఒక ఆనందం ఉంది. పైగా ఆవిడ ఇచ్చేది మన కోసం పనిచేసే కుటుంబాలకి. ఆవిడ అలా వదిలే. అది సరేనండి, మరి ఇలాగే రోజు చేస్తూ పోతే మనకు ఏం మిగలదు కదా? అదేం లేదు, మనకున్న ఆస్తితో పోలిస్తే అమ్మ చేసే దానం చాలా తక్కువే. అలా అయితే నా చిన్నప్పటి నుంచి ఆవిడ చేసిన దానాలకు మన ఆస్తి అంతా తరిగిపోవాలి కదా. కానీ అలా జరగలేదు. మరి మన ఆస్తి ఎందుకు పెరిగిందంటావు? ఏమోనండి, నాకైతే ఇది నచ్చట్లేదు. అత్తయ్య గారు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నీకిది అర్థం కాదు గాని అవన్నీ మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండు. అన్నీ అమ్మ చూసుకుంటుందిలే.
భర్త చెప్పింది బాగానే ఉన్నా విద్యలో పిసినారితనం అత్త చేసే దానాలను అంగీకరించలేకపోయింది. దాంతో ఈ బాధను ఎంతో కాలం తన మనసులో దాచుకోలేక చివరికి ఒకనాడు అత్తపై తన ఉక్రోషాన్ని వెళ్లగక్కింది విద్య. అత్తయ్య, మీరు చేసే దానాలు నాకు నచ్చట్లేదు. ఇలా అందరికీ దానాలు చేయటం ఎందుకు? మనకు ఉన్నదంతా మనమే దాచుకుంటే ఇంకా బాగుంటుంది కదా అత్తయ్య. చూడమ్మా, మనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా. మనం పోయేటప్పుడు మనకున్న ఆస్తిపాస్తులన్నీ వెంట పెట్టుకుని పోలేం కదా. మీరు ఏమైనా చెప్పండి అత్తయ్య, కానీ మీరు ఇకపై దానాలు చేసి నేను ఒప్పుకోను. తను చెప్తున్నది అర్థం చేసుకోకుండా ఒక్కసారిగా కోడలు పిల్ల అలా మాట్లాడేసరికి కోపం వస్తుంది అన్నపూర్ణమ్మకి. ఇక కోడలి వ్యవహార శైలికి విసిగిపోయి ఇలా అంటుంది. చూడమ్మా, నేను నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. అయినా నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చిందేది నేను వృధా చేయటం లేదు. నేను సంపాదించింది మాత్రమే నేను దానం చేస్తున్నాను. ఇక నువ్వేమీ దిగులు పడకు. మీ వాటా ఆస్తిగాని మా అబ్బాయి సంపాదించింది గాని నేనిక ముట్టుకోను. కోడలి మాటలకు చాలా బాధపడుతుంది అన్నపూర్ణమ్మ. అలాగే అమ్మలా చూసుకున్న అత్తగారు ఒక్కసారి అంత కటువుగా మాట్లాడేసరికి కంగుతుంటుంది విద్య. అయినా సరే ఆ తర్వాత కూడా అత్తగారు దానం చేసినప్పుడల్లా అత్తగారి మీద చిరాకు పడుతూ వస్తుంది విద్య. ఇక ఒకరోజు, యాండి చూసారా, ఇక మీ అమ్మగారిని మార్చడం నా వల్ల కాదు. ఆవిడ ఎంత చెప్పినా వింటం లేదు, మొండి పట్టు పడుతున్నారు. మీరైనా చెప్పి చూడండి. విద్య, ఇంతకు ముందు కూడా చెప్పాను, అవేవీ నువ్వు పట్టించుకోవద్దు అని. అయినా నువ్వు మొండి పట్టుపట్టి మళ్ళీ మా అమ్మని అంటున్నావు. అయినా నీకు ఇదంతా ఎందుకు చెప్పు? ఆవిడ ఆస్తి ఆవిడిష్టం. మీరెప్పుడు ఇలానే అంటారు. ఆవిడ ఇలాగే దానాలు చేస్తూ పోతే చివరకు చెప్పే చేతికి వస్తుంది. ముందు జాగ్రత్త పట్టం తప్ప ఆవిడకి కాస్త మీరు చెప్పి చూడండి. ఆవిడికి నువ్వు నేను చెప్పగలవా చెప్పు అని మొదట్లో భార్య మాటను అస్సలు లక్ష్యపెట్టలేదు శరత్. కాని విద్య రోజూ ఇదే పోరు పెడుతూ వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక ఆ పోరు భరించలేక చివరకు శరత్ కూడా భార్య దారిలోకి వస్తాడు. విద్య, ఇంతకాలంగా నువ్వు అర్థం చేసుకుంటావని నీకు చెబుతూ వచ్చాను, కానీ నువ్వు మారలేదు. పైగా నాపై రోజు ఇదే పోరు పెడుతున్నావు. ఇది నేను భరించలేకపోతున్నాను. ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు? ఇప్పటికైనా మీరు నా బాధను అర్థం చేసుకున్నారు. ఇంతకాలం ఏదో గడిచిపోయింది. రేపు మనకు పిల్లలు పుట్టవచ్చు. వాళ్ళ మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలండి. ఏంటేంటి, వేరే కాపురమా? వేరే కాపురం ఎందుకు? అమ్మనొక్కదాన్ని వదిలేసి నన్ను వచ్చేయమంటావా ఏంటి? నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నేను మీ అమ్మతో అయితే కలిసి ఉండలేను. మీకు నేను ఇష్టమైతే వేరు కాపురం పెడదాం, లేదా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇలా అంటే నేనేం చెప్పగలను చెప్పు? ఒక పక్కన అమ్మ కనీ పెంచింది కాబట్టి తనను నేను ఏమీ అనలేను. ఇక మరో పక్క నువ్వు కట్టుకున్న దానివి కాబట్టి నీ ఇష్టాన్ని నేను కాదనలేను. సరే, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అలా భార్య పోరు భరించలేక వేరు కాపురం పెట్టడానికి ఒప్పుకుంటాడు శరత్. ఇక ఈ సంగతి అమ్మకు చెప్పి ఒప్పించటానికి వెళతాడు. అమ్మా, నీతో సంగతి చెప్పాలమ్మా. ఏం చెప్పాలరా? ఏవైనా శుభవార్త ఏమిటి? కోడలు పిల్ల ఏవైనా నెల తప్పిందా మరి అని ఆతృతగా అడుగుతున్న అన్నపూర్ణమ్మ ప్రేమను చూసి తాను వేరు కాపురం పెట్టబోతున్నాననే సంగతి చెప్పలేక చెబుతాడు శరత్. అమ్మా, అదేం లేదమ్మా. నేను చెప్పాలనుకున్నది అది కాదు. అది కాదా? మరింకా ఏమిట్రా? సరే, త్వరగా చెప్పు. మరేం లేదమ్మా, మన విద్యకు ఇక్కడ ఉండటం కొంచెం కూడా ఇష్టం ఉండదట. వేరే ఇంటికి వెళదామంటోంది. అదే నీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి, విద్యకు ఈ ఇల్లు నచ్చటం లేదా? పోనీలేరా, ఇది పాతిల్లు కదా. నువ్వొక పని చెయ్యి. తన అభిరుచికి తగ్గట్టుగా మన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఒక మంచి కొత్త ఇల్లు కట్టించు. నేను అక్కడే వచ్చుంటాను. ఏమంటావ్? అమ్మా, మరి తాను వేరే కాపురం పెడుతున్నానని చెప్పడానికి వచ్చిన విషయం అర్థం చేసుకోలేకపోయిన తల్లి మనసును చూసి బాధపడుతూనే విద్య ఏమనుకుంటోందో తల్లికి చెబుతాడు శరత్. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. తాను ఈ ఇల్లు నచ్చక ఇక్కడ ఉండను అంటలేదు. నీతో తాను కలిసి ఉండలేదట. అందుకే వేరు కాపురం పెడదామంటోంది. ఆ మాటతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతుంది అన్నపూర్ణమ్మ. కొడుకు తన నుంచి వెళ్లిపోతాడు అనే బాధ ఒకవైపు, కోడలు తనతో ఉండలేకపోతోంది అన్న ఆ మాట మరోవైపు అన్నపూర్ణమ్మను మరింత బాధ పెడతాయి. అది గమనించిన శరత్ వెంటనే ఇలా అంటాడు. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా, నిన్ను బాధ పెడుతున్నందుకు. కానీ నాకు ఇది తప్పటం లేదమ్మా. కొడుకు పిలుపుతో ఆ బాధ నుండి తేరుకున్న అన్నపూర్ణమ్మ కొడుకును ఓదార్చటానికిలా అంటుంది. ఇందులో క్షమించటానికే ఉందిరా. మీకిక్కడ కుదరటం లేదు కాబట్టి ఇంకో ఇంట్లో ఉంటా ఉంటున్నారు. పోనీ నేను కోడలితో మాట్లాడదామంటే తనకు నేనంటేనే పడటం లేదు. సరేలేరా,
మీరెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకంతే చాలు అని ఇష్టం లేకపోయినా కొడుకు వేరు కాపురం పెట్టడానికి అంగీకరిస్తుంది అన్నపూర్ణమ్మ. భార్య మాట విని శరత్ వేరే కాపురం పెడతాడు. తర్వాత కొంతకాలానికి విద్య ఒక కొడుకును కూడా కంటుంది. కొడుకు పుట్టాక తన భార్యలో కలిగిన మార్పు చూసి ఆశ్చర్యపోతాడు శరత్. ఏంటి విద్య, ఈ మధ్య నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు. అసలు నన్ను పూర్తిగా మర్చిపోయి నీ కొడుకే లోకంగా బతుకుతున్నావు. మేము ఉన్నామని గుర్తించు. మీరెప్పుడూ నాతోనే ఉంటారు, కానీ నా కొడుకు బంగారం. వాణ్ణి చూస్తుంటే ఈ లోకమే మర్చిపోవాలనిపిస్తుంది. ఇక మీరంతా చెప్పండి. అబ్బో, మాటలు కూడా బాగానే నేర్చావు కదా. ఇక నీ కొడుకు గొప్పలు నువ్వే చెప్పుకోవాలి. తన కొడుకే లోకంగా జీవిస్తూ భర్తను కూడా మర్చిపోతుంది విద్య. ఒకనాడు సాయంకాలం శరత్ ఇంటికొచ్చేసరికి పొరుగింటి లావణ్యతో మాట్లాడుతూ ఉంటుంది విద్య. ఏంటక్క పిలిచావు నన్ను? ఇదిగో విద్య, పిల్లాడికి చల్లటివేవి పట్టకు, జలుబు చేస్తుంది. అలాగే నలుగు పెట్టి వేణీళ్ల స్నానం చేయించు. అలాగే అక్క, నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా చిట్టి తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఏం పిల్లలోనమ్మా, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. మనం ఎంతో కష్టపడి ఈ పిల్లల్ని సాకుతాం, కానీ వీళ్ళు పెద్దయి మనని చూస్తారని ఏమీ లేదు. అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు బిడ్డలు కాదు కదా అంటారందుకే. మరి అంత ప్రేమ పెంచుకోకు నీ కొడుకు మీద. నువ్వట్లా మాట్లాడకక్క. ఎవరైనా అలా అవుతారేమో కాని నా బాబును మాత్రం అలా కానీయను. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడిగా పెంచుతాను వీణ్ణి. తల్లిదండ్రుల కష్టం మీద పెరిగి పెద్దయి తన స్వార్థం తాను చూసుకునే సొంటగా కానివ్వను వీణ్ణి. అందరూ అలాగే అంటావమ్మా, కానీ ఎదిగిన తర్వాత గానీ తెలీదు వాళ్ళేం చేస్తారో. అంతెందుకు, నువ్వు మీ ఆయన మీ అత్తగారిని ఒంటరిగా వదిలేసి ఇక్కడికి రాలేదు. రేపు వీడు అదే చేస్తాడు. అలా ఏం జరగదులే అక్క. ఈ మాటలతో ఇంట్లో నుండి వింటున్న శరత్తుకు ఒక్కసారిగా కనువిప్పు కలుగుతుంది. మరుసటి రోజు ఉదయమే వేరుకాపురం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మళ్లీ వెళ్లి తన తల్లితో కలిసి ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు శరత్. ఇది చూస్తున్న విద్య భర్తతో ఇలా అంటుంది. ఏంటండి ఇది, మీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇప్పుడు మీ అమ్మగారి దగ్గరికి ఎందుకు? నాకు పిచ్చి పట్టడం కాదు, పట్టిన పిచ్చి వదిలింది విద్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చి వదలటం ఏంటి? నువ్వు లావణ్యతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. నువ్వు స్వార్థపరురాలి విద్య. నీ కొడుకు తన స్వార్థం చూసుకునే సుంట కాకూడదు, కానీ నీ భర్త అలాంటి సుంట అయితే పర్వాలేదు నీకు. అంతేనా విద్య? అది కాదండి. ఏది కాదు విద్య, నీ మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన నాకు ఇప్పటికైనా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నేను నా స్వార్థం చూసుకుని నా తల్లిని ఒంటరిగా వదిలేసి నీతో వచ్చేశాను. నేను చేసింది తప్పు కాదంటావా? అందుకే నువ్వన్నట్టు నేను సుంఠను కానని నిరూపించుకుందామని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వు నాతో వస్తావా రావా అనేది నీ ఇష్టం. తనను ప్రాణంగా ప్రేమించిన భర్త ఒక్కసారిగా అలా మాట్లాడటంతో ఏమనాలో అర్థం కాలేదు విద్యకు. పొరుగింటావిడితో తాను కిందటి రోజు అన్న మాటలు గుర్తుకొచ్చి అత్తగారి నుండి తన భర్తను విడదీసి తాను ఎంత తప్పు చేసిందో విద్యకు అప్పుడు అర్థమవుతుంది. ఈ మాటలతో విద్య పశ్చాత్తాపడుతుంది. నన్ను క్షమించండి, నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. తల్లి లాంటి అత్తగారిని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆవిడ నన్ను ఏమీ ఇబ్బంది పెట్టకపోయినా ఆవిడ చేసిన దానాలను లోపంగా చూపించి మిమ్మల్ని ఆవిడ నుండి వేరు చేసి చాలా పెద్ద తప్పు చేశాను. పదండి, ఇక అత్తయ్య దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుకుందాం. అలా శరత్ విద్య తాము చేసిన తప్పులు తెలుసుకుని తిరిగి అన్నపూర్ణమ్మ ఇంటికి చేరుకుని ఆవిడ్ని క్షమాపణలు అడుగుతారు. క్షమించండి అత్తయ్య. చూడండమ్మా, మీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు. ఎందుకంటే మీరు నా పిల్లలు. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. అందుకే మీరు వేరు కాపురం పెడతానని చెప్పినా నేను వద్దని చెప్పలేకపోయాను. అత్తయ్య, నిజంగా మీరు నన్ను అమ్మలా చూసుకున్నారు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ లేనిపోని భయాలతో మిమ్మల్ని బాధ పెట్టాను. అదేం లేదమ్మా, నీ భయంలో కూడా ఒక అర్థం ఉంది. అందుకే ఇక నా ఆస్తిలో 3/4 వంతు ఆస్తిని నా మనవడి పేర రాసేస్తున్నాను. ఇక మిగిలిన 1/4 వంతులోనే అడిగిన వారికి సహాయం చేస్తాను. మరి నువ్విది కాదనకూడదు కోడలు పిల్ల. అత్తయ్య, నేను ఇక నుండి మీపై ఎటువంటి ఆంక్షలు పెట్టను. ఇది మీ ఆస్తి, మీ ఇష్టం. అమ్మయ్యా, నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిసిపోయినందుకు. ఒక మగవాడికి ఇంతకంటే సంతోషకరమైన రోజు ఏముంటుంది చెప్పండి? అలా ఆ రోజు నుండి ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటూ చాలా సంతోషంగా జీవించసాగారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.